భగవద్బంధువులారా అందరికీ నమస్తే అండి. ఈరోజు మన శ్రీ విద్య ఛానల్ తరఫున అందరికీ చక్కటి ఒక సందేహాన్ని నివృత్తి చేయబోతున్నాము. అది ఏంటనగా, చాలామంది లక్ష్మీదేవిని ఏ సమయంలో కొలవాలి, అసలు దుర్గాదేవిని ఏ సమయంలో కొలవాలి, అసలు దేవతలకు కూడా టైమింగ్స్ ఉంటాయని ఎంతోమంది సందేహాలు వ్యక్తపరుస్తున్నారండి. అయితే చక్కగా నేను మీకు వివరించేది ఏంటంటే, దేవతలకు కూడా టైమింగ్స్ ఉంటాయమ్మా. మీరు గమనించినట్లయితే పూర్వం పెద్దవాళ్ళు మనకి పెందలాడే సాయంత్రం పూట 6 పాచికసుకుని శుభ్రం చేసుకొని హాయిగా మీరు దీపారాధన చేసి లక్ష్మీ ఆరాధన చేసుకొని చెప్పేవాళ్ళు. ఉదయాన్నే 3 లేచి చదువుకోండి, ఏకుంజామనే సరస్వతీదేవి ఉంటుందనేవాళ్ళు. అంటే మనకి పూర్వం పెద్దలు చక్కగా వీటి గురించి వివరించడం జరిగింది. మీరు గమనించినట్లయితే సాయంత్రం పూట 6 నుంచి 9 వరకు మనకి లక్ష్మీ యామం అంటాము. అందువల్ల లక్ష్మీదేవిని ఆ టైంలో కనుక పూజించినట్టయితే చక్కగా ఆమె మనకి ఫుల్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. మనము ఉదయాన్నే హెడ్ మాస్టర్ని కలవాలంటే మనం మార్నింగ్ వెళ్ళాలమ్మా, అంతేగాని మనకు నచ్చిన టైంలో ఈవినింగ్ వెళ్తే ఆయన ఉండకపోవచ్చు. అలానే లక్ష్మీదేవికి కూడా టైమింగ్స్ ఉంటాయి. సాయంత్రం 6 to 9 ఈ లోపల చక్కగా మీరు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆవు పాలు చక్కగా నైవేద్యం పెట్టి లక్ష్మీ అష్టోత్తరం కానీ శ్రీ సూక్తం కానీ చక్కగా గురువులు ఇచ్చిన ఏదైనా మంత్రం ఉంటే ఆ మంత్రాన్ని లక్ష్మీదేవిని పఠించటం వల్ల లక్ష్మీ ప్రాప్తి జరుగుతుంది. దుర్గాదేవిని పూజించాలి అంటే ఏదైనా తీరని కష్టాలు, ఏదన్నా పెండింగ్ వర్క్స్ ఉంటే 9 to 11, 12 దాకా కూడా మీరు చక్కగా అమ్మవారికి జపం చేసుకోవడం వల్ల దుర్గాదేవి అష్టోత్తరం, దుర్గా శ్లోకం కానీ ఏదైనా చదువుకోవటం వల్ల మీకు దుర్గా యొక్క కరుణను పొందుతారు. అంటే మనకి సాయంత్రం పూట 6 to 9 లక్ష్మీ యామం అంటారమ్మా. అమ్మవారిని చక్కగా కొలుచుకోండి, చక్కటి ఫలితాలను పొందండి. జై లలితా త్రిపుర సుందరి, జై బాలా త్రిపుర సుందరి. స్వస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎన్నో గొప్ప విశేషాలు, అసలు రుద్రాక్ష వల్ల మేలు జరుగుతుందా, అది నిజమేనా, ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలు రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.